హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే రాజమండ్రి దగ్గర రాజానగరం దాటాక రంగంపేట మండలం దొడ్డుగుంట అని చిన్న పల్లెటూరు అండి. ఈ పల్లెటూరులో ఒక బావి ఉంది. అందులో వాటర్ తాగితే పిల్లలు లేని వాళ్ళకి చాలామందికి అయితే పిల్లలు పుట్టారంటండి. ఇదిగోండి, ఇది కవల పిల్లల బావి సంతాన లక్ష్మి అమ్మవారు అని ఇదిగో బోర్డు ఉంది కదండి. ఇక్కడ నుంచి అయితే కొంచెం లోపలికి వెళ్తే ఒక బావి ఉందండి. ఈ ఊరి చివరమాట ఈ బావి. ఈ బావిలో వాటర్ తాగిన వాళ్ళందరికీ చాలామందికి అయితే పిల్లలు పుట్టారండి. చాలామంది అయితే ఇక్కడ ఈ వాటర్ పట్టుకెళ్ళి తాగుతారంట. ఈ ఊర్లో చాలామందికి కవల పిల్లలు పుట్టారంటండి. ఒక 150 మందికి కవలలు అయితే ఉన్నారంటండి ఈ ఊర్లో. ఈ వాటర్ చాలా మంచిదంటండి. చాలామంది ఈ వాటర్ అయితే తీసుకెళ్ళి తాగుతారంట. ఈ బావి ఎదురుగా సంతాన లక్ష్మి అనేది అమ్మవారు ఉన్నారండి. ఇక్కడ దండం పెట్టుకొని అమ్మవారికి ఈ వాటర్ అయితే తాగి చాలామంది ఇంకా 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు కంపల్సరీ వాటర్ తాగితే పిల్లలు లేని వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు అయితే పుడతారంటండి. చాలామందికి ఇలా పుట్టారంట. నాకు తెలిసి కూడా కొంచెం మందికి అయితే పుట్టారు. అందుకే వీడియో అయితే తీసానండి, ఎవరికన్నా ఉపయోగపడుతుందని. ఇది డైలీ భార్యాభర్తలు ఇద్దరు ఈ వాటర్ తాగాలండి. కొంచెం వీలైతే ఈ వాటర్తోనే వంట కూడా చేసుకుంటే చాలా మంచిదంట. తొందరగా పుట్టే అవకాశం ఉంటుందంటండి. చాలా విటమిన్స్ అవి ఉంటాయంటండి ఈ వాటర్లో. ఈ వాటర్ ఏ ఊరు కావాలన్నా ఆ ఊరైతే పంపిస్తారంటే. ఇదిగోండి, ఈ నెంబర్కి నూతి మీద ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి మనం కాల్ చేస్తే టిన్స్ అయితే మనకు పంపిస్తారండి. ఇదిగోండి, పెద్ద ఆయన్ని అయితే అడిగాను. ఈయనైతే ఇక్కడ టిన్స్ ఇస్తున్నారన్నమాట అందరికీ. ఈయన టిన్ రేట్ అయితే 150 180 అని చెప్పారన్నమాట. ఇది మనం ఏ ఊరు కావాలంటే మనకి ఈ వాటర్ ఆ ఊరైతే ఈయన బస్కి అయితే వేస్తారంటండి. మనం ఊరు బట్టి 500 600 700 అలా తీసుకుంటారంట ఈ బస్కి రేటు. అదే చెప్తున్నారు. చాలామందికి పంపిస్తామమ్మ వాటరు, కావాలంటే ఫస్ట్ ఒకసారి 2 సార్లు వచ్చి తీసుకెళ్తారుగా, ఒకవేళ అయిపోతే కుదరకపోతే రావడం, మనం కాల్ చేస్తే ఈ వాటర్ అయితే పంపిస్తారంటండి. ఈయనైతే హైదరాబాద్ తీసుకెళ్తున్నారు ఈ టిన్స్తో. ఒక 2 మంత్స్ నుంచి తీసుకెళ్తున్నారంటండి. కొంచెం తేడా అయితే వచ్చిందని చెప్పారు. నేనే అడిగానండి, ఒక ఆయన్ని అయితే అడిగాము, ఆయన అయితే చెప్పారు, వినండి. మాది నల్లమిల్లి ప్రాంతం, దొడ్డుగుంట పక్కన రంగంపేట మండలం. ఈ దొడ్డుగుంట అనే ప్రాంతంలోని సుమారుగా 150 జంటల్లో కవల పిల్లలు అయితే ఉన్నారు. ఈ నీళ్లు తాగిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకైతే రిజల్ట్ అయితే తెలుస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి నివాసం ఉండి 3 నుంచి 6 నెలలకి నివాసం ఉండి వాళ్ళకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇవే నీళ్ళు డైలీ వాడుతుంటారన్నమాట, వాళ్ళు కూడా రిజల్ట్ అయితే వస్తుంది. ఇదైతే 100% నిజం. మీరు కూడా ట్రై చేయండి. కావాలంటే ఈ దొడ్డుగుంట ప్రాంతానికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్. కవల పిల్లలు పుట్టారన్నారు కదండి, ఎంతమంది పుట్టారండి? సుమారుగా ఒక 150 జంటలు ఉంటాయండి ఇక్కడైతే. ఒక 150 జంటలు అయితే ఉన్నాయి. ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ నీటిలో అయితే చాలా రకాల పోషకాలు అయితే ఉన్నాయని చాలామంది చెప్పారండి. మన నార్మల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఏదో మూఢనమ్మకం అని అనుకుంటారు. కానీ ఈ నీళ్ళు కూడా ల్యాబ్కి తీసుకెళ్ళిన తర్వాత టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత దీంట్లో అనేకమైన పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాల వల్లే శరీరంలో మార్పులు అనేవి జరుగుతుంది. అప్పుడే గర్భం అనేది తల్లికి రావడం జరుగుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఇదైతే నిజం, వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదిగోండి, ఈ బావి గురించి అయితే ఇది ఈ ఊరు ఆయనేనండి. బావి దగ్గరికి వాటర్ పట్టుకెళ్ళడానికి వచ్చారన్నమాట. నేను అడిగానండి, ఆయన చెప్పారు. చాలామంది వచ్చారండి. మేము వెళ్ళినప్పుడు కూడా వాడపల్లి నుంచి, ఉండి నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వచ్చి పట్టుకెళ్తున్నారు. చాలామందికి రిజల్ట్ అయితే ఉందంటండి. అందుకని చాలామంది వచ్చారు మేము వెళ్ళినప్పుడు. ఇంకా ఆటోలు, వ్యాన్లు, కార్లు అలా వేసుకుని వచ్చి టిన్స్తో పట్టుకెళ్ళిపోతున్నారండి. దూర ప్రాంతాల వాళ్ళు అస్తమానం వచ్చి పట్టుకెళ్ళమని. వీటితోనే వంట కూడా చేసుకుంటారంట. వంట చేసుకోవడం కుదరకపోతే డైలీ కంపల్సరీ తాగడం మాత్రం భార్యాభర్తలు ఈ వాటర్ తాగితే చాలా ఉపయోగం అయితే ఉందండి. ఖచ్చితంగా అయితే చాలామందికి పిల్లలు అయితే పుట్టారంట. అలా చాలా దూర ప్రాంతాల నుంచి పట్టుకెళ్తున్నారండి. వాళ్ళకు కూడా పుట్టారంట, ఆ ఊర్లో వాళ్ళు చెప్పారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.